కాకినాడలో పర్యాటకుల కోసం జాయ్ రైడ్ పేరుతో హెలికాప్టర్ రైడ్ ను నిర్వహిస్తున్నారు. సముద్ర తీరంలో ఎస్క్వేర్ గో కార్టింగ్ ప్రాంగణంలో పర్యాటకుల కోసం హెలికాప్టర్ రైడ్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. కాకినాడ సముద్ర తీరంలో పర్యాటకులను ఆకర్షించేలా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ నెల నేటి నుంచి 27 వరకు, తిరిగి మార్చి 7 నుంచి 14 వరకు ఈ రైడ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఒక్కొక్కరికి 3,999 ప్రయాణ ఛార్జీ ఉంటుందన్నారు. నేను వెళ్తాను. ఒకసారి సార్ నానాజీ సార్ ఎమ్మెల్యే గారు ఒకసారి సరిపోతాయి. విజువల్ తీసుకునే ఉండాలి. మీరు కూడా ఎక్కడే మీరు కూడా ఉండాలి. విజువల్ తీసుకునే ఉండాలి. అని రా మొత్తం మీరే ఉన్నారండి మొత్తం ఫ్రేమ్లో. టూరిజం ప్రమోషన్ కోసం లోపల పెట్టాం సార్. సార్ సార్ ఇలాగండి వాళ్ళకే కాదు మాకు కూడా చెప్పండి. సైడ్ ఉండండి. ఎక్కడ వరకు వెళ్తారు? ఓకే
రే విజయ్, రే విజయ్, నీకు అర్థం అవట్లేదు రే. రే విజయ్, రే విజయ్. అందరికీ నమస్కారం. తిండి బట్టాయి కాదు, ప్రతి మనిషికి కాసంత వినోదం కూడా కావాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. దురదృష్టవశాత్తు కాకినాడలో ఎన్ని సంవత్సరాలైనా సరే సినిమా తప్ప ఇంకొక వినోదం అనే కార్యక్రమం లేదు. బీచ్ ఉండేది, ఆ బీచ్ ఉన్నా కూడా బీచ్లో ఏ రోజు కూడా బీచ్ని డెవలప్ చేద్దామన్న ఆలోచన కానీ ఇది ఎవరు కూడా చేయలేదు. ఇప్పుడు నిజంగా పిల్లల్లో ఒక యువశక్తి ఏఎస్ఆర్ గో కార్టింగ్, ఏ స్క్వేర్ గో కార్టింగ్, మన ఆనంద్ గారు వీరందరూ ముందుకు వచ్చి ఇవాళ ఇక్కడ ఒక హెలికాప్టర్ టూరిజం దానికోసమే ఈ సైటు ఫస్ట్ అలర్ట్ చేశారు. ఈ లోపల ఇతరాతర కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు గో కార్టింగ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముందు ముందు కూడా మేము చూసాం, పైనుంచి వస్తే మాకు నిజంగా అద్భుతమైన విజన్స్ కనపడ్డాయి. కాకినాడలో ఇంత అందాలు ఉన్నాయి, ఈ అందాలు ప్రజలందరికీ కూడా చూపించాలన్నట్టు ఆలోచన కలిగింది. ఇందులో ఈ క్రీకుల్లో ఉన్నాయి, ఈ క్రీకుల్ని ముందు ఒక క్రీక్ కూడా తీసుకుని డెవలప్ చేసి ఒక బోట్ షికారు కూడా వెళ్ళడానికి వీలుగా చుట్టూ ఆహ్లాదకరమైన మొక్కలేసి దానిపైకి ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు లుక్ వచ్చేటట్టు తయారు చేసి, ఎందుకంటే వీళ్ళ ప్రతిభ ఉంది. ఎందుకంటే వీటిలో స్టార్టింగ్లో కొంచెం నష్టాలు ఉంటాయి, కానీ వాటిని తట్టుకుని నిలబడే శక్తి వీళ్ళకి భగవంతుడు ఇవ్వాలి, ఉందని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా కాకినాడ బీచ్కి సుందరీకరణలో భాగంగా ఇది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. హెలికాప్టర్ మీద కాకినాడలో విజిట్స్ చూస్తుంటే కాకినాడలో ఎక్కడెక్కడ ఏం చేయాలన్న ఆలోచనలు కూడా మా మధ్యలో కూడా వచ్చి ఆలోచనలు ఈయన కలగజేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ మటుకు అయితే మటుకు త్వరలోనే దీని మీద జిల్లా కలెక్టర్ గారితో డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆ క్రీక్స్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ త్వరలో కూడా ఈ బీచ్ను కూడా ముందు ఎదర మన సూర్యారావుపేట దాటిన దగ్గర నుంచి ఎన్టీఆర్ బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లాన్స్ వేసి ఒక కార్పెట్ లాన్ అట్లా యూరోపియన్ స్టైల్లో చిన్న చిన్న హోటల్స్ అవి పెడదాం అన్నట్టు ఒక ఆలోచన కూడా ఉంది. అవన్నీ ఏప్రిల్ నుంచి కార్యరూపంలోకి వస్తుంది. ఈ లోపల ఖచ్చితంగా అన్ని స్కూల్స్కి, ప్రతి ఒక్క స్కూల్కి, ప్రతి ఒక్క చోటకి కూడా మన బాధ్యతగా మనం కూడా అందరికీ చెప్పి ఒకసారి ఇక్కడ విజిట్ చేయాలని ఒకసారి వాళ్ళు విజిట్ చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఏదన్నా స్టార్టింగ్లో మనం చేయూతనివ్వాలా, తర్వాత అది మన పూర్తి స్థాయి వినోదాన్ని మనకు అందిస్తుందని చెప్పి తెలియజేస్తాం.
సార్ ప్యాసింజర్లకు ఇన్సూరెన్స్ ఉంటుందండి? హెలిపోర్ట్ అండి ఇది. హెలి టూరిజం కోసం తయారు చేసిన సైట్ ఇది యాక్చువల్లీ. ఇది అమ్యూజ్మెంట్ పార్క్ కోసం ఫస్ట్ మనం లీజ్ తీసుకొని దాన్ని ఇది మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఒక 11 monthsలోనే మనం సేమ్ ఏదైతే ఈ సైట్ దేనికైతే డిజైన్ చేశారో ఆ యాక్టివిటీ ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం హెలి టూరిజం కోసం. ఓకే అండి. దీనికి 3,999 పర్ హెడ్ ఛార్జ్ చేస్తాము. 5 to 7 minutes టోటల్ ఏరియా వ్యూ ఉంటుంది. సిటీ అయినా లేకపోతే హోప్ ఐలాండ్ అయినా అన్ని వ్యూస్ అందులో ఉంటాయి. దీనికి asquaregokarting.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోని షెడ్యూల్ ఉంటుంది, ప్రైజింగ్ ఉంటుంది, డిస్కౌంట్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. దాంట్లోనే బుక్ చేసుకోవాలి. ఏదండి ఎయిర్పోర్ట్ కోఆర్డినేషన్ అంతా కూడా డీజీసీఏ దగ్గర నుంచి డైరెక్ట్గా పర్మిషన్ తీసుకొని తుంబి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అదేనండి దీనికి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఈ పర్మిషన్స్ అన్నీ ఎమ్మెల్యే గారు స్టార్టింగ్లో రథసప్తమిలోని శ్రీకాకుళంలో పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ప్లాన్ చేయడానికి మీకు ఏమైనా సపోర్ట్ చేస్తారని అడిగితే వెంటనే రామ్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ మళ్ళీ కరెక్ట్గా తీసుకెళ్ళి అప్రూవల్ అవి తీసుకొని అంతా కూడా సారే దగ్గర ఉండి మాకు చేయించారు.